బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రెగ్యులర్ సర్వీసు రేపటి నుంచి ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఆ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ విశాఖపట్నం మార్గంలో రేపు ఒక్కరోజు మినహా వారానికి 6 రోజులు వందే భారత్ రైలు నడవనుంది. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉదయం 5 గంటల 48 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ విశాఖపట్నం రైలు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటల 30 నిమిషాలకు విశాఖకు చేరుకుంటుంది. ఆ రైలుకు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లో హోస్ట్ ఉంటుంది. అయితే ప్రారంభం రోజు మాత్రం 21 స్టేషన్లలో రైలు ఆగుతుందని అధికారులు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దిన ఆ రైలులో 1128 మంది ప్రయాణం చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రెగ్యులర్ సర్వీసు రేపటి నుంచి ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఆ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ విశాఖపట్నం మార్గంలో రేపు ఒక్కరోజు మినహా వారానికి 6 రోజులు వందే భారత్ రైలు నడవనుంది. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉదయం 5 గంటల 48 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ విశాఖపట్నం రైలు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటల 30 నిమిషాలకు విశాఖకు చేరుకుంటుంది. ఆ రైలుకు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లో హోస్ట్ ఉంటుంది. అయితే ప్రారంభం రోజు మాత్రము 21 స్టేషన్లలో రైలు ఆగుతుందని అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. తెలుగు రాష్ట్రాల మధ్య రేపు అనగా 15న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కాబోతుంది. దాదాపు ఈ రైలు ఇరు రాష్ట్రాల మధ్య నడవబోతుంది. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి రాత్రి 8 గంటల 45 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తొలి రైలు ఈ రోజు ప్రారంభించిన రోజు 21 స్థానాలలో ఈ ట్రైన్ ఆగబోతుంది. దాదాపుగా కూడా చెర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాద్, దోర్నకల్, ఖమ్మం, మదిర, కొండపల్లి, విజయవాడ, ఇలా ఏలూరు, ఈ విధంగా మొదలు పెట్టుకుంటే విశాఖపట్నం వరకు కూడా ఈ రైలు 21 ప్రదేశాల్లో ఆగబోతుంది. ఎల్లుండి 16 నుంచి మాత్రము ఉదయం 5 గంటల 45 నిమిషాలకు విశాఖపట్నంలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ లో చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి రాత్రి 11 గంటల 30 నిమిషాలకు విశాఖపట్నంలో చేరుకోబోతుంది. మొత్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించి కేంద్ర మంత్రుల చేతుగా ఈ రైలు ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్నటువంటి రైలుకి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా దీన్ని ఢిల్లీ నుంచి ప్రారంభిస్తారు. ఢిల్లీ నుంచి ప్రారంభించిన అనంతరం కూడా ఇక్కడ పచ్చ జెండా ఊపిన అనంతరం కూడా ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా కూడా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు ఆపుకుంటూ అక్కడ నుంచి కేంద్ర మంత్రులు అక్కడందరూ డ్రాప్ అయిపోయిన తర్వాత మరికొందరు విశాఖపట్నం వరకు కూడా వెళ్తారు. 21 స్థానాలలో ఈ ట్రైన్ ఆపుకుంటూ వెళ్తుంది. తొలిసారిగా కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభిస్తున్నారని చెప్పుకోవాలి. ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతి పెద్ద ఎక్స్ప్రెస్ అని చెప్పుకోవాలి. 1130 చేంజ్ ప్రయాణికులు ఇందులో ప్రయాణించేటువంటి సదుపాయం కూడా ఈ రైల్లో ఉంది. దాదాపుగా కూడా ఇది మల్టీ స్పెషల్ అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటూ కూడా ఇప్పటికే నేతలందరూ కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా అదే విధంగా వందే భారత్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ కి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. పూర్తిగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి వెళ్లాల్సినటువంటి వాళ్ళందరూ కూడా తొందరగా ప్రయాణించేందుకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనపడుతున్నాయి. సంపత్, ఇప్పుడు సికింద్రాబాద్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం నేపథ్యంలో రేపు ఎవరెవరు హాజరు కాబోతున్నారు సికింద్రాబాద్ లో? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. దాంతో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దీంతో పాల్గొనబోతున్నాడు. ప్రధానంగా రేపు ప్రారంభం కాబోతున్నటువంటి రైలుకి సంబంధించి బీజేపీ నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా రేపు హాజరు కాబోతున్నారు. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలువురు నేతలకు కూడా రమ్మని చెప్పిన వారికి కూడా వారికి నచ్చినటువంటి స్పందన అయితే లభించలేదంటూ కూడా నేతలు చెప్తున్నారు. పూర్తిగా మాత్రం బీజేపీకి సంబంధించిన అందరు నేతలు, రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు, దాంతో పాటుగా మీడియా ప్రతినిధులు కూడా ఈ రైల్లో ప్రారంభం చేసిన అనంతరం కూడా ప్రయాణించేటువంటి సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. రేపు ఒక్క రోజుకి మాత్రం పూర్తి స్థాయిలో అందరూ ప్రయాణించేందుకు ఇప్పటికే అందరినీ ప్రయాణించేందుకు పూర్తి స్థాయిలో కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించి దాదాపు రేపు ప్రారంభంగా పోతున్న ఈ రైలుకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా
ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. పలు చోట్ల కొంత అవాంఛనాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ సురక్షితంగా కూడా సికింద్రాబాద్ చేరుకోబోతుంది. సికింద్రాబాద్ నుంచి నేరుగా కూడా విశాఖపట్నం వరకు 21 స్థానాల్లో ఆదుకుంటూ వెళ్తున్నటువంటి రైలుకి సంబంధించి ప్రతి స్టేషన్ లో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లతో పాటుగా అక్కడ చూసేందుకు వీక్షకులకు కూడా పర్మిషన్ ఇవ్వబోతున్నారు. ప్రతి ఏరియాకు ఉన్నటువంటి నేతలందరూ కూడా అక్కడికి వచ్చి వీక్షించేందుకు పలు ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నారు సంపత్. ఓకే ప్రణయ్, సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రధాని ప్రత్యక్షంగా ఈ నెల 18న ప్రారంభించబోతున్నారని తెలిసిన విషయం. కానీ ఈ రేపటికి వాయిదా వేయడానికి రేపటే అంటే జనవరి 15వ తారీఖు ప్రారంభించడానికి గల కారణాలు ఏంటి? ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించడానికి గల కారణాలు ఏంటి? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, యాక్చువల్లీ ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ నుంచి ప్రారంభించాల్సిన రైలుకి కాస్త 15కు సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలి అన్నటువంటి ఆలోచన ఒకటి. దాంతో పాటుగా ప్రధానమంత్రి మోదీకి సంబంధించినటువంటి కొన్ని అత్యవసర సమావేశాలు ఉన్న నేపథ్యంలోనే కాస్త రైలుకి సంబంధించి పరోక్షంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఆయనకు సంబంధించినటువంటి పలు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలోనే కొంత షెడ్యూల్ ను మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు 19న ఓపెన్ చేయాల్సినటువంటి కాస్త ఈ సంక్రాంతి నుంచి, ఎందుకంటే సంక్రాంతి సమయాల్లో చాలా మంది కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లి రిటర్న్ వస్తూ ఉంటారు. అయితే రేపటి నుంచి మళ్ళీ రేపు సాయంత్రం నుంచి తిరుగు ప్రయాణాలు చేస్తూ ఉంటారు కనుక వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేందుకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ని అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.